Hey guys, welcome back to channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I am going to react on another scene from the movie Guntur Karam, and this is the second scene from this movie. And previous video जो था उसमें देखने को मिला था महेश बाबू सर का intro scene, and उसमें महेश बाबू सर he was looking superb guys. So let's see आगे कहानी में क्या कुछ होता है. Before that, अगर आप लोग चैनल पर नए हैं then just subscribe कर लो, do subscribe and keep supporting me, and don't forget to click on that bell icon to get notification of my upcoming videos. So let's get started the video. కావాలంటే టీవీలో వచ్చినప్పుడు చూసుకోమని చెప్పు. వాడికి అమ్మ లేదు, కొత్తగా రాదు. వెళ్ళి చెప్పు. వినకపోతే విధ్వంసం చేసేస్తా. దాకి ఒత్తు గట్టిగా పెట్టి చెప్పు. మనం ఒత్తులవి పెడితే వాడు సంతకం పెట్టడం సార్. అంటే మీరే పిలిచి మీరే రెచ్చగొట్టడం ఎందుకు అని. అవసరం మనదని తెలిస్తే మీరెక్కేస్తాడు పని. వాడిని దూరంగా ఉంచే పని చేయించాలి. మనం ఓటు అడిగేటప్పుడు గుడిసెల్లో కూడా వెళ్తాం, కానీ నెగ్గాక ఓటేసిన వాడిని ఇంట్లో రాణిస్తారేంటి? వీడు కూడా అంతే. వాడు అమ్మను చూస్తానేమో కలుస్తానేమో అన్న భ్రమలో ఉన్నప్పుడే పని చేయించాలి. ఇది ఓట్ మెట్ల సార్. దానికి ముందు చెప్పింది పెట్టించేసాను, సంతకం పెట్టించేసాను సార్. మీరెందుకు సార్, నేను చెక్ చేస్తాను కదా. నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. విధ్వంసంలో దాకా మాత్రం ఒత్తు చాలా పొడుగ్గా పెట్టాడు సార్. పేరుకే రమణ, ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూరు కారం.
అమ్మా బావొచ్చాడు. పైనుంచి చెప్పే పనికి పరిగెట్టి రావడం ఎందుకే? నీ పెళ్ళానికి వినపడట్లేదు. గుమ్మందాకా వచ్చినాడు, ఎక్కడ పోతాడు? తలుపులేస్తే ఎక్కడికైనా పోతాడు. ఏరా అల్లుడు, ఇళ్ళ పని ఏమైంది? కౌటా డీలే? డ్రాప్. ఒరే, నీకు ట్యాక్ లో లైఫ్ రాదు, లైఫ్ లో బుద్ధి రాదు. ఎప్పుడే మాట్లాడాలో తెలియదు అంటారా నీకు? ఎలా ఉందరా మీ అమ్మ? ఏమన్నా వదిలి చేసిందా? గుళ్ళో అమ్మోర్లా కలకలాడిపోతుంది. ఆ అత్తెబలపై మరి ఆగిపెట్టి లేదని ఆగిపోయా. ఏం బీడీలు కాసిన పెట్లు వస్తాయి కదా మరి. సర్లే, ఆకలి దంచేస్తుంది. ఏముండే? ఇవాళ కుదరలేదురా, కోడిగుడ్లు పులిసెట్టు ఊరుకున్నాను. చిన్నత, ఆ గుడ్డు ఇక్కడికే తెచ్చే తినేస్తా. ఏంది? అసలే ఒక కన్ను కనపడదు కదా, ఈ నల్ల అద్దాలు ఇట్టుకుంటా అనుద్దా? చెయ్యి, కొంచెం స్టైల్గా ఉంటే చూసి సావలేవు. ఎలా ఉన్నావు అని అడిగిందా? చూడంగానే ఏడ్చేసింది. నిజమా? నీ అత్తలా గుడ్డేం కర్మ, దాని అమ్మనే ఉండితే ఉండిపోమంది. ఉండిపో. అబ్బా, నువ్వు బెంగట్టుకుంటాను వచ్చేసానే. ఏంటి వంటనా? ఎదిగే పిల్లాడు, తినరా. గుడ్లెట్ చంపేస్తావేంటి? మీ అమ్మలాగా వదిలేలేం కదా మరి. అసలు ఏమైందో చెప్పని వాడి వచ్చిన దగ్గర నుంచి నువ్వే బాగుతున్నావు. మా బావ ఏడాదికి ఒకసారి మాట్లాడినా ఏటేసినట్టు మాట్లాడతాడు. అక్కడ మనదేం కారిపోవట్లేదు ఎవరికి. సంబంధం లేదని సంతకం పెట్టాలంట, అందుకు పిలిచారు. రే సాంబా, బా ఆ లాస్ట్ మనం అడగకూడదంటరా. ఇన్నాళ్ళు ఏమన్నా అడిగామా? కొడుకుని చూడటం కుదరదు, ఆఫీసులో మాత్రం తలుపులు వేసి కూర్చుంటారు. ఆవిడ అంత బిజీగా ఉన్నప్పుడు నాకెందుకులే, నేను సంతకం అట్లా. బాబు సత్యం గారు, వెళ్ళి గ్రామ ఫోన్లో కరెక్ట్ పాట పెట్టండి. వెళ్ళం వదిలేసినోడికి అమ్మ వదిలేసినోడికి దెబ్బకు సెట్ అయిపోవాలా. ఈ ఇంట్లో గుడ్లు కోళ్ళు ఆడుతున్నాయో మీరు ఆడుతున్నారో తెలియట్లేదు. దోశ బాగాలేదు సార్. మనసు బాగాలేదు పాణి. అయ్యో, ఈ కాటాగడి ఎప్పుడు రోడెక్కేస్తాడో తెలీదు. అవును సార్. వాడు ఎందుకు సంతకం పెట్టట్లేదు? అమ్మ కదా సార్. అయితే ఈసారి వాళ్ళ అమ్మే పిలిచిందని చెప్పు చూడు. సారీ బావా, నీకు వాటర్ కదా, తెస్తాను. మాయా 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 మాయా, అది వాటర్. ఇదిగో తీసుకో. ఒక్క నిమిషం. ఏయ్, నేను ఆమ్లెట్ కదా తినేది. బుర్ర ఎక్కడెట్టు తిరుగుతున్నా. ఏంటి ప్రాబ్లం? నిన్న హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఈసారి ఇంటికి రమ్మన్నారంట. అక్కడ నీ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు మావయ్య. నేను వాటర్ తెచ్చేలోపు క్వార్టర్ తాగేశాడు. ఆమ్లెట్ లేట్ అయితే నన్ను తినేసేలా ఉన్నాడు. నేను చెప్పానని చెప్పకుండా వద్దు, నన్ను చంపేస్తాడు మావయ్య. రే రావణా, ఏంట్రా తాగుతున్నావా? హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందా? ఏంటి విషయం? మనవని చూడటం అయింది, ఈసారి కొడుకుని చూడాలంట. మరి వెళ్ళరా. ఏం తెలియదు, తలుపులు వేసేస్తున్నారు అక్కడ. అయితే తలుపులు బద్దలు కొట్టరా, కొడుకుగా నీకు ఆ హక్కు ఉంది. అట్నా? నువ్వు మాత్రం కిటికీ నుంచి చూస్తూ కూర్చో, మేము తలుపులు బద్దలు కొట్టేసుకుని వచ్చేస్తాం. అన్నం వద్దంటే రోజంతా ఆకలితో ఉంటాడంటారు, కానీ అమ్మను వద్దంటే మాత్రం జీవితాంతా ఏడుస్తూ ఉంటారు. ఆవిడ వదిలేసింది కానీ ఈయన మాత్రం వదలట్లా. ఇప్పుడు మనం ఎల్లంగానే ఎత్తేసుకుంటుంది మరి ఆవిడ.
ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావా లేదా? ఇక్కడ అంతా మందే మా మెంటరేదాలు ఉచ్చ పోసుకోవాలి ఒక్కొక్కడు. సార్ సార్ వెల్కమ్ సార్. నువ్వు పానిగారు అసిస్టెంట్ సార్. పేరు లేదేంట్రా నీకు? మై సార్ బాలు సార్. ఇది పానిగారు ఇల్లు సార్. వస్తే బాగా తీయాలి, దెబ్బ ఫ్లాట్ అయిపోవాలంతే. మరి అది పానిగారి కూతురు సార్. ఈ రోజు స్పెషల్ మా హోమ్ టూర్. ఇది మా చెట్టు అన్నమాట. అక్క మొక్క నాకు ఇది లేనప్పుడు ఇంకెవరికి తెలుస్తుంది? ఊరుకో. రేపు మా నాన్నగారి తద్దినం అన్నమాట. తద్దినం తాతగారిదే. మా నాన్నదేదో ఉండాలి కదే. జన్మదినమే. 2 తినాలేగా. పానిగాడి కూతురు ఫిగరే. ఫిగరే నాన్నగారి కోసం వచ్చారా? ఆయన లేరండి. మేము ఉంటాం. మంచిది, బయట కూర్చోండి. ఇదిగో అమ్మాయి, అసలుగా ఎర్రగా ఉంటాను. ఎండలో కూర్చుంటే నల్లబడిపోను. అయ్యో నిజమా? ఒక్క నిమిషం. గులాబ్ పువ్వు మరి జడలు ఎట్టుకో. ఆ? అంటే అందరు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా? చాలా బాగుంటే తప్ప మాట్లాడను. పనేంటి? నీతో కాదు, నీ బాబుతో. బాబేంటి బాబు? రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? కోపం వచ్చిందనుకుంటా. నేను ఇస్తాను, ఆడే వద్దన్నాడు. బాబు ఆకుపచ్చ బాగా అనేస్తుంది పిల్లకి. వీడేంటే ఇలా సైడ్ కొట్టేస్తున్నాడు? బాగున్నాడని ఊరుకున్నా, లేకపోతేనా? పేరేంటో? బాలసుబ్రహ్మణ్యం సార్. నీ పేరు ఎవరు కాల్బే? ఆముక్త మాలేదు సార్, ముద్దుగా అముదా అంటాం. నీకెందుకు నా ముద్దు? మేము ఎట్టుకుంటాంగా. ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వా? తీసుకోండి సార్. చీర కట్టింది ఏంటి పాప? ఒకేషన్ ఏంటో? ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారండి. నిన్న జీన్స్ చేసింది, రేపు చీర కట్టింది. రేపు స్కర్ట్ ఏమైనా వేస్తుందా? ఎందుకు సార్? మళ్ళీ వద్దాం. రేపు నాకు వీక్లీ ఆఫ్ సార్. వీళ్ళింట్లో దొంగలను పడ్డారేంటి అబ్బాలు? లోపలికి ఎవరిని రానిట్లేదు, కనీసం టీ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. అలాంటిదేం లేదు సార్, రౌడీని చూడటమే ఫస్ట్ టైం. సరే సార్. ఇందాకేమన్నానే? పాడిగడి కూతురు ఫిగర్ అన్నారు సార్. కొత్త ఫిగర్ కాదు, కత్తి లాంటి ఫిగర్. బాబు సార్ రావే పాని, ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాను. బాబుని ఇక్కడ కూర్చోబెట్టావేంటయ్యా? బుద్ధుంది అసలు నీకు? రండి బాబు, లోపలికి వెళ్ళి కాఫీ తాగుతాం. పాని, పిలిచింది అమ్మేగా? అమ్ముతోడు బాబు. కాఫీ అయితే అక్కడే తాగుతాం పదా. ఒక్క నిమిషం, కార్ రిక్వెస్ట్ చేసుకుంటాను, మీరు వచ్చేయండి. అమ్మో రావణగాడు, గుర్తెట్టుకో, గుంటూరు వస్తే పనికొస్తాయి. ముద్దు పేరు పెట్టేశారు. गाइस ये था गुंटूर करम का सेकंड सीन एंड व्हाट सीन इट इज़ गाइस. स्टार्टिंग का सीन बहुत ही फन काइंड का था. यहाँ जो महेश बाबू हैं उनके जो दादाजी हैं वो उनको ऑफिस बुलाए सिग्नेचर के लिए एंड वो वहाँ सिग्नेचर नहीं किए, वो लिख दिए कि अभी तबाही शुरू होने वाला है. एंड उनके ऑफिस से जाते ही जितने भी सारे पोस्टर लगा था सब कुछ को तोड़ फोड़ दिए एंड इट वाज रियली अमेजिंग सीन. उसके बाद आपको इंट्रो देखने को मिलेगा श्रीलीला का एंड शी इज लुकिंग डैम ब्यूटीफुल गाइस. एंड यहाँ जो महेश बाबू हैं वो फ्लैट हो चुके हैं उसको देखने के बाद. सो लेट्स से अभी क्या कुछ होता है आगे कहानी में, वो सिग्नेचर करेंगे या नहीं ये देखना भी बहुत ज़्यादा इंटरेस्टिंग होगा. सो गाइस आई होप यू लाइक वीडियो एंड इफ यू आर हियर फॉर द फर्स्ट टाइम डोंट फॉरगेट टू लाइक एंड सब्सक्राइब माय चैनल. फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ, तब तक बाय बाय.